మనము ఎన్నోసార్లు ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పాను. బట్ చాలామందికి క్లియర్‌గా అర్థం కానట్టుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను బ్యాక్ పార్ట్ వేసేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రాయింగ్ ఏసేసి కటింగ్ అనేది చేశాను. దాని తర్వాత నెక్ ఎలా పెట్టుకోవాలనేది కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది. సో, ఆది బ్లౌజ్‌కి ఎలా చూడాలో తెలీదు కదా! ఇలా మంచిగా నీట్‌గా సర్దిన తర్వాత అసలు నెక్ పార్ట్ ఎట్లా వస్తది, ఏంటి అనేది ఈజీగా కనిపెట్టేయొచ్చు. దాని తర్వాత ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఈ ఉక్స్ పట్టీ వరకు మెజర్ చేయాలన్నమాట. సో, డైరెక్ట్‌గా ఇలా చేయకుండా మనం ఖర్చుకు కూడా తీసుకొని ఇలా మెజర్ చేద్దాం. సో, 7 వచ్చింది కదా! ఎగ్జాక్ట్‌లీ 7 అనేది ఇక్కడ ప్రాపర్‌గా పెట్టేసుకుంటే సరిపోతది. క్రాస్‌లో పెట్టాలన్నమాట. స్ట్రెయిట్‌లో పెట్టకూడదు. క్రాస్‌లో పెట్టాలి. దాని తర్వాత ఈ ఉక్స్ పట్టీ కాడ ఈ మెజర్ యేసుకొని, ఆ మెజర్ అనేది ఇక్కడ పెట్టి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతది. దాని తర్వాత షేప్ అవుట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తదన్నమాట. సో, మనం కొలుచుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తాం కదా! ఈ షేప్ అవుట్ దగ్గర కూడా మనకు తెలియక డైరెక్ట్ పెట్టేస్తాం కదా! సో, వాళ్ళది మెజర్ చేస్తే ఆటోమేటిక్‌గా అర్థమైపోతదన్నమాట. సో, తన మెజర్ వచ్చేసి ఇక్కడికి ఇది ఖర్చు. దీని మెజర్ వచ్చేసి ఇది ఇది కుట్టు, ఇది ఖర్చు అనమాట. ఇట్లా ప్రాపర్‌గా వచ్చేస్తది నీట్‌గా. అండ్ టక్స్‌లు కూడా ఎగ్జాక్ట్‌లీగా మార్క్ చేసుకుంటేనే షేప్ అనేది కరెక్ట్‌గా వస్తది. చూడండి.